రూమ్ రెంట్ వచ్చేసి మనం ఇంట్లో వాడుకునే ఫ్రూట్స్ కానీ గ్రోసరీస్ కానీ కార్ ఫ్యూయల్ కి వచ్చేసి మీరు ఎవ్రీ వీక్ వీసా ఫైల్ చేసేటప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఆస్ట్రేలియాలో స్టూడెంట్స్కి ఉన్న ఎక్స్పెన్సెస్ ఏంటి, సెకండ్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ వీసా ఫైల్ చేసేటప్పుడు స్టూడెంట్ వీసా మనకి ఐటీఆర్ రిటర్న్స్ అనేవి ఇంపార్టెంటా కాదా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. ఈ ఎక్స్పెన్సెస్ చూడంగానే మీ రియాక్షన్ ఎలా ఉంటుందంటే వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. రూమ్ రెంట్తో స్టార్ట్ చేద్దాం. రూమ్ రెంట్ వచ్చేసి ఎడ్లైడ్లో యావరేజ్ మీద $150 to $180 పర్ వీక్ ఉంది. నేను చెప్పే ప్రతి ఎక్స్పెన్స్ వీక్లీకి మాత్రమే కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పవర్ బిల్ వీక్లీ $20, వాటర్ బిల్ వీక్లీ $10, గ్యాస్ బిల్ వీక్లీ $10, కార్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనం ఇక్కడ 3 monthsకి ఒకసారి కానీ 12 monthsకి ఒకసారి కానీ మనం చూస్ చేసుకొని కట్టవచ్చు. అది యావరేజ్ మీద వీక్లీ తీసుకుంటే మీకు వచ్చేసి $15 వస్తుంది కార్ రెజో. కార్ ఫ్యూయల్కి వచ్చేసి మీరు ఎవ్రీ వీక్ ఒక $60 యావరేజ్ మీద వేసుకోండి. మనం ఇంట్లో వాడుకునే ఫ్రూట్స్ కానీ గ్రోసరీస్ కానీ లేదా ఏదైనా కానీ ఇంట్లో సామాను ఒక $80 వేసుకోండి వీక్లీ. అదర్ ఎక్స్పెన్సెస్ ఒక $70 వేసుకోండి, ఎందుకంటే మీరు బయట పార్టీస్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ ఒక $70 వీక్లీ అయితే దానికి పెట్టుకోండి. ఇది మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేస్తే $455 వస్తుంది. ప్లస్ మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళారు అనుకోండి, ఇంకో వీక్లీ $10 యాడ్ అవుతుంది. సో $465. యావరేజ్ మీద మీరు $500 ఎర్న్ చేస్తే వీక్లీ, దాంట్లో ట్యాక్స్ పోయి మీకు అరౌండ్ $460 to $465 మీ అకౌంట్లో పడుతుంది. ఈ $500 మనం ఎర్న్ చేయడానికి ఎన్ని అవర్స్ వర్క్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ రూల్ చూస్తే మినిమం వేజ్ వచ్చేసి $24.10 పర్ అవర్ ఉంది. సో మీరు $500 ఎర్న్ చేయాలంటే మినిమం 21 hours వీక్లీ వర్క్ చేసుకోవాలి. మీ వీక్లీ పర్మిట్ వచ్చేసి 24 hours వర్క్ చేసుకోవచ్చు. హాలిడేస్లో మీరు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ అవర్స్ అనమాట. ఇంకా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని చూసాక నేను స్టార్టింగ్ లో చెప్పింది నిజమే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఐటీఆర్ గురించి మాట్లాడుకుందాం. వీసా ఫైల్ చేసేటప్పుడు ఆస్ట్రేలియాకి మీ ఐటీఆర్స్ అనేవి ఇంపార్టెంటా కాదా, ఇది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అన్నమాట. డిఫరెంట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా రావడానికి ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్. నీ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు వీసాకి ఫైల్ చేస్తున్నారంటే ఒక 10 days బ్యాక్ మీ అకౌంట్లోకి ఫండ్స్ డిపాజిట్ చేసుకుంటే చాలా అంటే చాలా కష్టం. దానికి 100% సోర్స్ చూపించాల్సిందే. మీరు ప్రాపర్టీ అమ్మి తెచ్చారా, లేకపోతే ఎక్కడి నుంచైనా తీసుకున్నారా, తీసుకుంటే ఎలా తీసుకున్నారు, సో ఇదంతా చూపించాల్సిందే. ఇన్ కేస్ ఆ ఫండ్స్ ఏవైతే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయో అవి 3 months కంటే ఓల్డ్ అయి ఉంటే, 3 months కంటే ముందు నుంచే ఆ ఫండ్స్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే దానికి సోర్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు నేను చెప్తున్నాను. ఫండ్స్ వరకు ఓకే. ఇప్పుడు ఈ ఫండ్స్ నా దగ్గర ఉన్నాయి కదా, నేను ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయట్లేదు, ఇప్పుడు నా వీసా రిజెక్ట్ అవుతుందా? 100% నీ వీసా రిజెక్ట్ అవ్వదు. అదొక్కటే క్రైటీరియా అస్సలు కాదు. నీ ఫండ్స్ కనుక జెన్యూన్ అయ్యి నీ ఫండ్స్ కనుక కరెక్ట్ సోర్స్ దగ్గర నుంచి వచ్చి ఉంటే నీ వీసా రిజెక్ట్ అవ్వడానికి 0.001% ఛాన్స్ మాత్రమే ఉంది, నీకు ఐటీఆర్ లేకపోతే. ఐటీఆర్ అనేది నీ అప్లికేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది అంతే, అంతేగాని నీ వీసా రిజెక్ట్ అవ్వడానికి ఐటీఆర్ ఒకటి ఇంపార్టెంట్ కాదు. రిమైనింగ్ సిచ్యువేషన్స్ ఏదైతే బాగోకపోతే అప్పుడే రిజెక్ట్ అవుతుంది. సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి నేను ఐటీఆర్ ఫైల్ చేస్తున్నా కానీ నా దగ్గర సరిపడా ట్యూషన్ ఫీజు లేదు, లివింగ్ ఎక్స్పెన్సెస్ లేదు అన్నారనుకోండి. జనరల్గా మీ ఆస్ట్రేలియన్ రూల్ ప్రకారం మొత్తం ట్యూషన్ ఫీజు నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 year ఆఫ్ ట్యూషన్ ఫీజు ప్లస్ 1 year ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూషన్ ఫీజు వచ్చేసి ఒక 15 lakhs అనుకోండి ఫస్ట్ ఇయర్కి, అది ప్లస్ ఒక 10 lakhs లివింగ్ ఎక్స్పెన్సెస్ అనుకోండి, 25 lakhs మీ అకౌంట్లో ఉంటే చాలు. అంతేగాని మీకు మొత్తం ట్యూషన్ ఫీజు అవి ఇవి అన్నీ ఒకేసారి అవసరం లేదు. అలా అని చెప్పి నాకు 25 lakhs స్టూడెంట్ లోన్ వచ్చింది కానీ ఇంకా మిగతా డబ్బులు నా దగ్గర లేవు, నేను ఆ 25 lakhsతో నేను ఆస్ట్రేలియా రావచ్చా ఆ స్టూడెంట్ లోన్తో అంటే రాలేరు. 100% వీసా రిజెక్ట్ అవుతుంది. మీరు స్టూడెంట్ లోన్కి వెళ్తే, బ్యాంక్ లోన్కి వెళ్తే 100% లోన్ కావాల్సిందే, లేదా మీకు వచ్చిన లోన్ని తీసేసి మిగతా మనీ మీరు చూపించాల్సిందే బ్యాంక్లో. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఐటీఆర్ అనేది నీ అప్లికేషన్కి మ్యాండేటరీ కాదు, నీ అప్లికేషన్ని స్ట్రాంగ్ మాత్రమే చేస్తుంది. ఒకవేళ నీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ జెన్యూన్ అయి ఉంటే
నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వీసా వేసినప్పుడు. లేదు అంటే గనక 100% వీసా రిజెక్ట్ అవుతుంది. ఈ కండిషన్స్, నేను చెప్పిన కండిషన్స్లో ఏది అయినా కానీ సాటిస్ఫై అవ్వకపోతే 100% వీసా రిజెక్ట్ అవుతుంది. అండ్ బ్యాంక్ కూడా మీకు లోన్ ఇచ్చాడంటే మీకు దగ్గర ఆల్రెడీ ఐటీఆర్ ఉండిద్ది. సో ఇంకా దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఐటీఆర్ ఉంటే మాత్రమే మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా స్పెసిఫిక్ కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ కంటెంట్ మీద వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.